హరే కృష్ణ అండి అందరికీ. మీకు ఒక విషయం చెప్పనా? మనం అనుకోకుండా శరీరాన్ని త్యజించేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటే ఖచ్చితంగా తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోవచ్చండి. అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైనా సరే చివరి క్షణంలో నన్నే తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెడతారో వారు నన్ను చేరుకుంటారు అని. ఇంకొక విషయం ఏమిటంటే, యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యాంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ అర్జున, మనిషి చివరి సమయంలో ఏ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు అదే శరీరాన్ని పొందుతాడు. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు, శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నిరంతరం నన్ను స్మరించండి, ఖచ్చితంగా తిరిగి నన్ను చేరుకుంటారు, ఎటువంటి సంశయం లేదు అని చెబుతున్నారండి. కానీ అంత సులభమా అండి చనిపోయే సమయంలో భగవంతుని తలుచుకోవడం అంటే? అభ్యాస యోగ మాత్రేన, అభ్యాసం చేస్తూ మన మనస్సుని బుద్ధిని భగవంతుడి మీద ఏకం చేస్తే ఖచ్చితంగా మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చండి. హరే కృష్ణ.